కుకునూరుపల్లి మండలం లగ్డారం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పూలదండలు వేసి నివాళులు అర్పించారు మరియు స్వీట్లతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు కంకనాల మల్లేష్ మరియు బైండ్ల భవనీయ సంఘం రాష్ట్ర కార్యదర్శి బచ్చలి బాబు మరియు సిద్దిపేట జిల్లా బైండ్ల భవనీయ సంఘం అధ్యక్షులు మరపాక శివకుమార్, లగ్డారం మాజీ సర్పంచ్ గోవింద యాదగిరి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బచ్చలి రవీందర్, పత్రి స్వామి, పత్రి రాము, లగ్డారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చీరబోయిన రమేష్, ఎండి ముస్తఫా, ఎండి మజీద్, ఎండి బాబుమియా, మెరుగాజు కరుణాకర్ చారి, చీరబోయిన మల్లయ్య, ఈగ చిన్నరాజు, ఎర్రరాజు, మంకని శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కంకనాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా లగ్డారంలో మరి అంబేద్కర్ గారికి పూలదండలు వేసి నివాళులు అర్పిస్తూ ఆయన రాసిన హక్కులు ఈరోజు భారతదేశం సుభిక్షంగా ఉన్నది అన్ని రకాలుగా అంటే అంబేద్కర్ గారు కల్పించిన హక్కులు ప్రతి ఒక్కరికి కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరికి జీవించే హక్కు, స్వేచ్ఛించే హక్కు ఈ భారతదేశంలో కల్పించిన అంబేద్కర్ గారికి మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు కొందరు వ్యక్తులు అంబేద్కర్ రాసిన హక్కుల మీద, సాధనాల మీద, హక్కుల మీద మరి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ మరి అంబేద్కర్ని కించపరిచే విధంగా ఆ హక్కులను తెలియకుండా మరి పక్కదారి పట్టించి రాజకీయ లబ్ధి గురించి మరి పాకులాడడం ఎంతవరకు అని చెప్పి నేను సమావేశంగా మాట్లాడుతూ ఉన్నా. రాజ్యాంగం రాసిచ్చిన అంబేద్కర్ని హక్కుల సాధన సమితిగా అని చెప్పి మీరు అంటున్నారు. మరి రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గౌరవించే హక్కులు మీకు తెలియదా? ఆ హక్కులను కాలరాస్తూ కులం పేరుతో, మతం పేరుతో ఓట్లు సంపాదించుకోవడానికి చెప్పి మీరు ప్రలోభాలు గురి చేస్తే మరి జనం నమ్మే స్థితిలో లేరు. ఈరోజు కూడా అంబేద్కర్ రాసిన ఈ భారతదేశం హక్కులను ఆయన అడుగుజాటలో నడిచి మరి ఆయనకు మేము ఎల్లవేళలా ఉంటామని చెప్పి నేను కోరుతా ఉన్నా.